ప్రజలు ఎందుకు ఓటేశారు, రాష్ట్రంలో కూటమిని ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చారు అన్నటువంటి దాని మీద చర్చ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ 6 హామీలు ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆశని రేకెత్తించి అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు. అన్ని రకాలైనటువంటి పథకాలను ప్రజలకు అందించాడు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే సీనియర్ కదా, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాడు, ఎక్కువ పథకాలు ఇస్తాడు, చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో దీన్ని కొనసాగింపుగా రేపు 9వ తారీఖున కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. అన్ని వర్గాలు కలిసి ఏం నష్టం జరిగిందో అనేటువంటి విషయాన్ని చెప్తాం. అలాగే 12వ తారీఖు కూడా మన చోడవరం హెడ్ క్వార్టర్ లో పెద్ద ఎత్తున ఒక ర్యాలీని కూడా నిర్వహించి ప్రజలను ఉత్తేజపరుస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ వారు చేసినటువంటి మోసాలని ప్రజలకు చెప్తూ మీరు చేసినటువంటి తప్పులు ఇప్పటికన్నా సరి చేసుకోండి, మరో 2 ఏళ్ల కాలం ఉంది మీకు, ఇప్పటికన్నా మీరు సరి చేసుకుని ఎలాగా ఎన్నికల ఆఖరి సంవత్సరం మీ మాట్లాడడం నమ్మడం, మీకు మీ అధికారం తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. మీకు అధికారం మిగిలింది కేవలం సంవత్సరాలు మాత్రమే. ఈ సంవత్సరాల కాలం అన్నా మీరు ఏదైనా న్యాయం చేయగలిగితే ప్రజలకు న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీ మీద ఈ ఒత్తిడి తీసుకొని వస్తా ఉన్నాం. తప్పకుండా ఇప్పటికన్నా మీలో మార్పు రావాలి, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఇక మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులు, ఈ మేనిఫెస్టోలు, ఈ పథకాలు ఇవి దేనికి ఉపయోగపడవు, కేవలం ఇవి చెత్త పుట్టక మాత్రమే పరిమితం అవుతాయనేటువంటి ఉద్దేశంతో వీటన్నింటినీ ఈ చెత్త పుట్టలోనే వీటిని పడేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దయచేసి ఇక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళి ఆ చెత్త పుట్టలో పడేసి ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ